నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. కోటు సూటుతో పాటు నుదుటిపై కనిపిస్తున్న నల్లటి తిలకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం స్టైల్ కోసమా, లేక దీని వెనుక ఆధ్యాత్మిక విశ్వాసం ఏదైనా ఉందా? ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి రాజకీయ వర్గాల వరకు చర్చనీయాంశంగా మారిన ఈ అరగజ తిలకం వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళక వెట్రి కళగం అధ్యక్షుడు దళపతి విజయ్ ఇటీవల ప్రతి బహిరంగ సభలోనూ కోటు సూటుతో పాటు నుదుటిపై ప్రత్యేకమైన నల్లటి తిలకంతో కనిపిస్తున్నారు. దీంతో ఈ తిలకం గురించి సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. ప్రముఖ మీడియా కథనాలు, టీవీకే వర్గాల సమాచారం ప్రకారం విజయ్ ధరిస్తున్నది సాధారణ నల్లబొట్టు కాదు, దీనిని అరగజ తిలకమని పిలుస్తారు. ఈ తిలకాన్ని పునుగు, జువ్వాది, పచ్చకర్పూరం, వట్టివేళ్ల రసం వంటి సహజ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా తయారు చేస్తారని చెబుతున్నారు. హిందూ ఆలయ సంప్రదాయాల్లో దేవతలకు చేసే అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో కూడా అరగజ పూతను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. విజయ్ ఈ తిలకంతో కనిపించడం ప్రారంభించిన తర్వాత దీనికి డిమాండ్ కూడా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో 30 నుంచి 40 రూపాయల మధ్య లభించే అరగజ తిలకం ఇప్పుడు 100కు విక్రయమవుతోందని సమాచారం. అంతేకాదు మార్కెట్లో నకిలీ అరగజ తిలకాలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే విజయ్ ఈ తిలకాన్ని ఎందుకు ధరిస్తున్నారు? దీనిపై అధికారికంగా విజయ్ లేదా ఆయన పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో ప్రచారంలో ఉన్న విశ్వాసాల ప్రకారం నుదుటిపై అరగజ తిలకం ధరించడం వల్ల దిష్టి దూరం అవుతుందని, ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. సినీ నటుడి నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ప్రస్తుతం తమిళనాడు అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ జనసందోహాలు, రాజకీయ విమర్శలు, ప్రజా జీవితంలోని ఒత్తిళ్ల మధ్య ప్రతికూల ప్రభావాలకు దూరంగా ఉండాలనే విశ్వాసంతో ఈ తిలకాన్ని ధరిస్తున్నారని తమిళనాడులో చర్చ జరుగుతోంది. ఒకవైపు ఆధునిక కోటు సూటు, మరోవైపు సంప్రదాయ ఆధ్యాత్మిక అరగజ తిలకం. ఈ ప్రత్యేక కలయికతో విజయ్ తన రాజకీయ ఇమేజ్ ను మరింత ప్రత్యేకంగా మలుచుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విజయ్ నుదుటిపై కనిపిస్తున్న ఈ అరగజ తిలకం నిజంగా ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకేనా, లేక ఆయన వ్యక్తిగత నమ్మకమేనా? దీనిపై అధికారిక వివరణ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అంశంపై మీ అభిప్రాయం ఏంటి? విజయ్ కొత్త రాజకీయ శైలి మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికర రాజకీయ కథనాల కోసం ప్రైమ్9 న్యూస్ను ఫాలో అవుతుండండి.